తెలుగు న్యూస్ తరపున గోదావరి వాళ్ళు అందరికి నమస్కారం అండి. మన మధ్యలో ఉన్నారు బామ్మగారు. ఆవిడ చిన్న చిన్న వ్యాపారం చేసుకునే మత్స్యకారులు, మన గోదావరి ఒడ్డున జీవించే స్వచ్ఛమైన మత్స్యకారులు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళని అడుగుదాం వాళ్ళ జీవన శైలి ఎలా ఉందని. అమ్మ ఎలా ఉందమ్మా, ఎలా సాగుతుంది వ్యాపారం? ఏమైనా సరే బేరాలు ఉండలేదు. బేరాలు ఉండట్లేదు అంటే రోజుకి ఎంత అమ్ముతారు మీరు? వచ్చినాడు 100 వస్తాయి, 50 వస్తాయి, అంతకు ఎక్కువ రావండి. ఎక్కడమ్మా? ఇక్కడే చుట్టుపక్కల ఉంటున్నారా మీరు? ఇక్కడే ఇక్కడే అమ్ముతాం. ఇప్పుడు ప్రభుత్వం వారు మీకు ఏమన్నా హెల్ప్ చేస్తున్నారా? పెన్షన్ ఇస్తున్నారు. పెన్షన్ ఇస్తున్నారా? ఎంతమ్మా? 2750 రూపాయలు. బా సరిపోతుంది మీకు? సరిపోతాయి. అసలు ఇవ్వనప్పుడు ఏం చేసా? నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నారు? నాకు జగనే కావాలా. జగనే కావాలి. ఎందుకు జగన్ కావాలి? ఇప్పుడు జగన్ చాలా మంది తిడుతున్నారు కదా. తిట్టుకొని ఆయన చొమ్మిదిండి ఆయన తిడుతున్నారు. అది ఆడక పన్ను. అవును. అది ఎందుకు నీకు జగన్ గారు అంటే ఇష్టం అమ్మా? నాకు చాలా ఇష్టం. ఎందుకని? నాకు అన్ని కష్ట సుఖాలు చూస్తున్నాడు ఆయన. ఎవరన్నా అమ్మఒడి ఇచ్చారా? డాక్రా 2 సంవత్సరాలు ఇచ్చారా? పెన్షన్ అంత పెంచారా? మరి కూడెట్టిన బాబునే చెప్పుకోవాలి. అవును. అది కూడెట్టిన బాబునే నమ్ముకోవాలి. ఆయన్నే నమ్మాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీకు ఏం చేయలేదా? ఏం చేశాడు? చేసి జగన్ తీసేసాడు నా చెల్లెల్ది. అవి ఇంకా 3 సంవత్సరాలు ఉంటాయి. అది తీసి పడేసాడు అంగన్వాడీ టీచర్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలా చేస్తాడంటారు వస్తే? ఒకవేళ ఏం మాకు తెలియదు ఆయన గొడవ. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు కావాలంటారు మీకు? అయితే మాకు జగనే కావాలి. ఎందుకు కావాలి జగన్? జగన్ మాకు కూడెట్టాడు.